అత్తిలి ఎంపీపీ ఎన్నికకి సంబంధించి కూడా కూటమి నేతలు బరితెగించారు. చూస్తే కనుక ఉన్నటువంటి ఎవరైతే సంఖ్యాబలం లేకున్నా కానీ తమకు సంబంధించినటువంటి ఏవైతే నేతలకు సంబంధించి కానీ టీడీపీ మోకలకు సంబంధించి కానీ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మూరికి సంబంధించిన నివాస వద్ద కూడా మోహరించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో ఎప్పుడన్నా ఇలాంటి రాజకీయం చూసారా? చూస్తే రాజ్యాంగం అమలు అవుతుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా అనే రీతిలో ఉదయం నుంచి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? అసలు ఈరోజు అత్తిలి గ్రామంలో ఒక 200 ఫీట్లో ఉంది ఈ హౌస్. ఇక్కడి నుంచి సభ్యులు అక్కడ ఎండిఓ ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా ఇక అంత గృహ నిర్బంధం చేయడం, ఈ గృహ నిర్బంధం చేశారని నేను స్వయంగా సిఏ గారికి డిఎస్పీ గారికి చెప్పినా సరే వాళ్ళు ఫోర్స్ని పంపిస్తామని చెప్పి ఫోర్స్ని పంపించకపోవడం అంటే ఇది ఒక డెమోక్రటిక్ విలువలకు చాలా భంగం. ఇది ఇలా పట్టపగలు ఒక ప్రజాప్రతినిధులు ఒక ఎంపీటీసీలు రోడ్డు అంతా నడుచుకుని ఒక 200 అడుగులు వెళ్ళి వాళ్ళ యొక్క ఓటు వేయడానికి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి కూడా వీళ్ళ పరిస్థితి ఉందంటే ఇది మొత్తం ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి ఈ పనులు గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడైనా వారు పూర్తిగా తెలుసుకొని రేపు ఇది ఏదైతే ఈరోజు ఇంకా వాయిదా అయిన ప్రతిదీ కూడా రేపు పొద్దుట ఫోర్స్ని పెట్టి ఒక డెమోక్రటిక్ వేలో చేయాలి. ఇలాగ చేయని పక్షంలో మాత్రం ప్రజలు చాలా వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభుత్వానికి విపరీతమైన ఒక వ్యతిరేకత వాళ్ళు కావాలని అంతా కలుపుకున్నట్టుగా అవుతుంది. కనుక ఇప్పుడే వాళ్ళు పూర్తిగా తెలుసుకుని రేపు జరగబోయే ఎలక్షన్ సాఫీగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాడులు కానీ ఇలాంటివి కానీ చూస్తుంటారు. అసలు ప్రత్యేక మీరు ఉదయం నుంచి ఆ గేట్ కాడ నుంచి 2 అడుగులు వెళ్ళిపోతున్నారు. చూస్తే జనసేన కానీ టీడీపీ నేతలు కానీ చేస్తున్నటువంటి దాడిని ఏం చూస్తారు? అసలు దిగ్బంధాన్ని నేతలనే అసలు లెక్కలేరంటే రీతిలో కూడా పోలీసులు ఎక్కడానికి కనపడ్డారు ఈ సరౌండింగ్లో. అదేనండి, మరి ఇది అన్ని గ్రామాల్లో ఎలక్షన్ జరగట్లేదు. ఈ వెస్ట్ గోదావరిలో 2 చోట్ల జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కువ ఫోర్స్ పెట్టుకోవాలి. మరి ఫోర్స్ కావాలని ఉద్దేశపూర్వకంగా ఫోర్స్ పెట్టకుండా ఉద్దేశపూర్వకంగానే అధికారులు కానీ ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కానీ ఇటువంటి ఒక అల్లరిని వాళ్ళు ఏమి కంట్రోల్ చేయాలని ఆలోచన లేకపోవడం మూలంగానే ఇలా జరిగింది. మరి చాలా ఒక దురదృష్టకరం. ఇప్పటికీ కూడా ఈ క్షణం కూడా బయట 200-300 మంది ఉండి ఒక గృహ నిర్బంధం చేశారు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఉన్నారంటే మిట్ట మధ్యాహ్నం 12 అయినా రోడ్డుకి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉందంటే మరి ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుందో, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ప్రధానంగా ఏం కోరుకుంటారు సార్? పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతంగా ఉండేది, అలాంటి ప్రశాంతమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కూడా ప్రశాంతం చెడిపోతుంది. ఏం కోరుకుంటారు? ఇలాంటి పరిస్థితి గతంలో ఉండేది కాదు. ఇప్పుడు పాలిటిక్స్ అనేటప్పటికల్లా ఎవరి పార్టీ వాళ్ళు చేసుకునేవారు, చాలా పీస్ఫుల్గా ఉండేవారు. ఎవరు నెగితే వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళకి ఉండేటువంటి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక ప్రజాప్రతినిధుల్ని పట్టపగలు ఇలాగా మొత్తం ఇంట్లో పెట్టి బయటకు రానివ్వకుండా చేయడం ఇది ఫస్ట్ టైం. ఇలాంటి సంస్కృతి మన వెస్ట్ గోదావరిలో గతంలో ఎప్పుడు లేదు. ఇప్పుడైనా తెలుసుకొని ఆ సంస్కృతి మారుకుంటూ చాలా మంచిది. ఇలాగైతే ఒకరి తర్వాత ఒకటి ఇదే సంస్కృతి ఇంకా పెరిగిపోతుంది. ఇంకా పెరిగి పూర్తిగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించే అవకాశం ఉంది. కనుక ఇప్పుడైనా నాయకులు అందరూ కళ్ళు తెలుసుకుని ఈ యొక్క పరిస్థితిని పూర్తిగా అరికట్టాలని నేను కోరుతున్నాను. ప్రధానంగా చూసినాక ఉదయం నుంచి కూడా చేసైతే ఎంపీటీసీలకు సంబంధించి కానీ వీరు కానీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా గృహ నిర్బంధం చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అలాంటి ఓటు హక్కు వినియోగించకుండా కూడా పచ్చమొక్కలు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటిని కూడా నిర్బంధించండి తాము తీవ్రంగా ఖండిస్తాము. ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఎన్నికకు సంబంధించి జరగాలని చెప్పి కూడా ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, అత్తిలి నుంచి.